ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. శివరాజ్ కుమార్ సార్ 5,000 రూపీస్ ఏంటి? ఆ స్టోరీ ఏంటి? అంటే కేక్ కట్ చేసామే, మళ్ళా మళ్ళా కేక్ కట్ చేస్తే ఇచ్చారు డబ్బులు. సార్ క్యాష్ ఇచ్చారా? 5,000 రూపీస్. ఏం కొనుక్కున్నావు? ఏం కొనుక్కోలే. మరి ఏం చేసావు? ఇంట్లో పెట్టా. దాచుకున్నావా? తీసుకొచ్చావు ఇప్పుడు ఇంటర్వ్యూకి? తీసుకున్నా. నిజమా? డబ్బులు తెచ్చావా? ఓకే. వ్యాలెట్ ఎవరు కొనిచ్చారు నీకు? అది ఉండి మన ఇంట్లో అన్ని రోజులు. ఓకే. సేమ్ ఇప్పుడు శివరాజ్ కుమార్ సార్ ఇచ్చిన దానిలో కూడా గాంధీ గారే ఉన్నారు. అదే నేను తీసుకొచ్చేవి లేదు, అది నాది. ఎందుకు? నేను ఫోన్ పే చేస్తాను. కుమార్ సార్ ఇది చూసి అనుకో అరుస్తారు మీ మీద. నా మీద అరుస్తారా? ఎందుకు? నాకు సారే ఆయన. నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశా ఇప్పుడు. శివరాజ్ కుమార్ సారా? మరి కానీ నేను తీసుకోవచ్చా? నీకు ఫోన్ పే చేస్తా. నాకు ఆయన గుర్తుగా నేను దాచుకుంటా. మరి నా డబ్బులు తీసుకుంటే ఏమనుకుంటానంటే మీరు దొంగన కాడా అని అనుకుంటారు. వద్దులే ప్లీజ్ ప్లీజ్. నీకు స్పామ్ మెసేజ్లు ఎలా వస్తున్నాయో తెలియదు కానీ నువ్వు డైరెక్ట్ తిట్టేస్తున్నావు నన్ను. బట్ ఈ వాల్యుబుల్ థింగ్స్ నువ్వు సంపాదించుకున్నావు పెద్ద నుంచి, అంతేనా? నీకు రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు తెలుసా ఏమన్నా? నాకు తెలియదు ఎంత డబ్బులు ఇస్తాడో. నీకు తెలీదా? నీకు మమ్మీ తీసేసుకున్నారా డబ్బులు? అంటే ఇస్తాడు డబ్బులు ఎప్పుడు మా మమ్మీకి. మీ మమ్మీకి ఇస్తారా? మనం తీసుకో, మన ఇద్దరం షేర్ చేసుకుందాం హాఫ్. ఎప్పుడు ఆ డబ్బులు మన ఇద్దరం ఆ డబ్బులు తీసుకుని పెద్ద మూవీకి వెళ్దాం. రోజు పెద్ద మూవీ చూద్దాం. అంటే ఉంది మా ఇంట్లో ఉన్నాయా? ఇవ్వకూడదా? ఓకే. సో పెద్ద సెట్స్ గురించి వెళ్దాం. ఎన్ని డేస్ అన్నావు? 16 డేస్. 16 డేస్లో రామ్ చరణ్ అన్న ఉన్నారు. 15 డేస్ నేను రామ్ చరణ్ అన్నట్టు ఉన్నా. 15 డేస్ ఉన్నావు? రే సూపర్. అండ్ 16 డేకి శివరాజ్ కుమార్తో ఉన్నా. ఓకే. సో రామ్ చరణ్ గారు ఎప్పుడన్నా నీ బొగ్గ గిల్లారా? ఎంత బొగ్గలు వేసుకుని ఉన్నావు కదా, గిల్లారా? అవునా? ఏమని పిలుస్తారు నిన్ను? దుబ్బారా కూడా అంటాడు. ఆయన కూడానా? నీకు ఇంకా అది నిక్నేమ్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్కి ద హీరో ఇషాన్ అని చెప్పి పెట్టారు కదా, నువ్వు అందరికీ చెప్పలేదా ఇషాన్ అంటే డుబ్బోడా కాదు ద హీరో అని చెప్పి? చెప్పలేదా? ఎందుకు చెప్పలేదా? ఎందుకంటే వాళ్ళందరూ వేరే ఊళ్ళో ఉంటాడు కదా. చెప్పడానికి కుదరలేదా? ఓకే. యా. సో ఇప్పుడు రామ్ చరణ్ గారిని కలిసావు కదా, ఎన్ని 15 డేస్ స్పెండ్ చేసావు. తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా సక్సెస్ అయిన తర్వాత కలుస్తావా? సినిమా సూపర్ హిట్ అవుద్దంట ఆల్రెడీ, బయట అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వేమన్నా చూసావా చిన్న క్లిప్స్? చిన్న వీడియోస్ ఏమన్నా పెద్దవి? అంటే నేను ట్రైలర్ చూసావు. ట్రైలర్లో నీ కట్ పడిందా? అంటే శివరాజ్ కుమార్ సార్ యాజ్ గౌడ్రి లాగా యాక్ట్ చేశారంట. అండ్ అందులో ఆ ట్రైలర్లో నేను ఉన్నా. నువ్వు ఉన్నావు. సో ఇవే నా కట్ట ఒక చిన్న పోస్టర్ నువ్వు కూడా అప్లోడ్ చేసావుగా, ఇలా ఉన్నావు కదా. ఏదో ఒకసారి ఆ పోజ్ పెట్టు, పెద్ద పోజ్. ఇప్పుడు జిమ్ చేస్తావు నువ్వు? వెళ్ళట్లేదా? ఏ మానేసావా? ఎందుకంటే నాకు బిజీ ఉంది షూటింగ్. అబ్బా, ఇది సిగ్గు తెచ్చుకోవాల్సింది. మనోడు కూడా చాలా బిజీగా ఉన్నాడు జిమ్కి వెళ్తున్నావు అంటే. బట్ స్కూల్లో ఇప్పుడు నువ్వు స్కూల్ చదువుతున్నావు కదా, ఏ క్లాస్? ఫోర్త్ స్టార్టింగ్. 4th వస్తావు ఇప్పుడు. సో నెక్స్ట్ ఇంకా ఏం ఫిల్మ్స్ చేస్తున్నావు? అంటే నేను ఫహద్ ఫాజిల్తో చేసా ట్రబుల్ ద ట్రబులా? ఓకే. ఆయన ఏం మాట్లాడారు? అంటే నేను హాయ్ చెప్పా అంటే. ఇంకేం చెప్పలేదా? ఇంకేం చెప్పలే. ఫహద్ ఫాజిల్ గారు కూల్గా ఉన్నారా? కోపంగా కనిపించారా? కోపంగా లేడు, కూల్గానే కనిపించాడు. ఇంకేం సినిమాలు చేసావు? ఇంకే సినిమాలా అంటే నేను వెంకటేష్తో కూడా చేసా. వెంకటేష్ గారితో చేస్తున్నావా? వెంకటేష్ గారితో. ఏంటి నెక్స్ట్ సినిమానా? అవుతుంది, షూట్ అవుతుంది ఇంకా. ఎన్ని డేస్ చేసావు? ఎన్ని డేసా అంటే 6 డేస్ చేసా. 6 డేస్. సో త్రివిక్రమ్ సార్ వెంకటేష్ సార్ మూవీ అదేనా? త్రివిక్రమ్ సార్ అయినా డైరెక్టర్? ఓకే.
సో అప్పుడు వెంకటేష్ సార్తో చేస్తున్నాను అన్నావు కదా, 6 days కదా చేసింది. ఆ 6 days ఏమన్నా మాట్లాడారా సార్ నీతో? మాట్లాడారు, ఏమన్నారు? అంతా మాట్లాడారు. ఆ, అంటే అంటే నేను వెంకీ మామ అని ఎప్పుడు పిలుస్తా. వెంకీ మామ అంటావా? ఆ, వా నేను ఫోటో కూడా తీసుకున్నా. ఫోటో ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నావా ఆయన దగ్గర? ఆటోగ్రాఫ్ తీసుకోలే. ఇంకా డేస్ ఉన్నాయి కాబట్టా, షూట్ ఉన్నట్టుంది కదా ఇంకా. 2027 వచ్చాక నా బర్త్డే వస్తుంది. మళ్ళీ నేను మ్మ్. మళ్ళీ అప్పుడు తీసుకుంటావా? నాకు షూటింగ్స్ ఉంటే నేను రాపించుకుంటా. సో వెంకటేష్ సార్ ఏం చెప్తారు నీతో, ఏం మాట్లాడుతూ ఉంటారు? అంటే ఫస్ట్ ట్రైన్ సెట్లో ఉన్నాం. మ్మ్. నేను వెంకీ మామతో ఏం మాట్లాడా అంటే, మ్మ్. హాయ్ వెంకీ మామ ఏం చేస్తున్నాడని చెప్పా. మ్మ్. షూటింగ్ చేస్తున్నాడని చెప్పాడు. ఆ, మరి అది అంత మర్చిపోయినా. ఆ, అంటే అంటే వెంకీ మామ ఏం చెప్తున్నాడంటే, మ్మ్. నువ్వు ఏ క్లాస్ అని చెప్తే మ్మ్. నేను 3rd క్లాస్ అని చెప్పా. మ్మ్. మళ్ళీ మళ్ళీ నేను చెప్పాను 4th స్టార్టింగ్ అని. మ్మ్. మళ్ళీ వెంకీ మామ ఏం చెప్తున్నాడంటే, మ్మ్. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అని చెప్తే వెళ్ళట్లే అని చెప్పా. మ్మ్. ఏ అని చెప్తే మ్మ్. ఎందుకంటే నేను షూటింగ్స్తో బిజీ ఉన్నా అని చెప్పా. మ్మ్. మ్మ్. మళ్ళీ వెంకీ మామ ఏం చెప్పారంటే, మ్మ్. ఫస్ట్ నువ్వు చదువుకోవాలి, మ్మ్. మళ్ళీ నువ్వు షూటింగ్స్ చేయాలి. మీ మమ్మీకి చెప్పు, మమ్మీ నేను ఫస్ట్ నేను స్కూల్కి వెళ్తా, మళ్ళీ నేను షూటింగ్ చేసుకుంటా అని చెప్పు మీ మమ్మీకి మ్మ్. అని చెప్పాడు వెంకీ మామ. వావ్, వెంకీ మామ ఎంత మాట్లాడారా నీతో? వెంకీ మామ మాట్లాడితే వెంకీ మామ అంటున్నావు అసలు. ఆయనే వెంకీ మామ అని పిలిస్తే ఏమనేవారు? ఆ, అంటే మామలాగా ఉన్నారని. మామలాగా ఉన్నారనా? మ్మ్. నైస్. ఎంత మాట్లాడావు వెంకటేష్ గారితో, చాలా. ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఫ్రెండ్ అసలు. మళ్ళా సెకండ్ డేను 3rd డేకి మళ్ళీ నేను మాట్లాడా. మరి నేనేం చెప్పా అంటే, ట్రైన్ సెట్లోనే ఉన్నాము సెకండ్ డేకి. నేనేంతో చెప్పా వెంకీ మామకి, హాయ్ వెంకీ మామ, నేను చిరంజీవి మీ ఫ్రెండ్ ఉంటాడే, చిరంజీవి గారు వాళ్ళ కొడుకుతో చేస్తున్నా అని చెప్తే వెంకీ మామ ఏం చెప్తాడంటే, ఇంకెవరితో చేస్తామని చెప్తే అంతేగా అని ఆయన డైలాగ్ ఆయనకు వాడావు, అంతేగా అని చెప్పి. నవ్వారు ఆయన వెంకటేష్ సార్? ఇది నవ్వలే. ఏం చెప్పాడంటే, ఏంటి నీకు అంటేగా డైలాగ్ ఇష్టమా అని చెప్పాడు. ఇష్టం అని చెప్పావా? ఈయన చెప్పాడు, వెంకీ మామ చెప్పాడు. అంటే ఓకే. నువ్వు తెలుగు చాలా తక్కువ మాట్లాడతావా బయట కూడా? అంటే నేను కొంచెం మాట్లాడతా తెలుగు. స్కూల్లో ఎలాగ ఇంగ్లీష్లో మాట్లాడమంటారు కదా, అందుకే నాకు తెలుగు పోతుంది. చాలా ముద్దుగా వస్తుంది, పోవట్లేదు ఏమని, మంచిగా పోతుంది. యా, బట్ సూపర్ అబ్బా నువ్వు అసలు. నీ లైఫ్కి నువ్వు వెంకటేష్ గారు నీకు మామ, రామ్ చరణ్ గారికి ఫ్రెండ్ నువ్వు. నేను ఆల్సో నాగార్జున్తో యాక్ట్ చేసా. ఏంటి నాగార్జున గారితోనా? ఏం యాక్ట్ చేసావు? బిగ్ బాస్ ప్రోమోనా? ప్రోమోలో కాడు, మూవీ. ఏ మూవీ? మూవీ పేరు తెలియదు. సో ఇప్పుడు షూటింగ్ అవుతుంది అది? అవుతుంది. అంటే ఫస్ట్ డేకి వెళ్ళా షూటింగ్కి. అండ్ నేను అసలు మాట్లాడలే. అలా మిడిల్ షూటింగ్లో నేను పనుకున్నా. తర్వాత షూటింగ్లో పడుకున్నావా? ఓకే.